IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు సుబానీ ఖాన్ మేడం. ఏం చేస్తుంటారండి? నాకు ఆటోమొబైల్ షాప్స్ ఉన్నాయండి. 1 ఎర్రగడ్డ మీద ఉంటాను నేను. చెప్పండి. మరి ఎలా ఉందండి అసలు ఈ ప్రభుత్వ పరిపాలన? ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి, బాగా అసలు చాలా పోటాపోటీగా ఉంది ఏపీలో ఎలక్షన్స్ అనేసరికల్లే. ఈసారి అసలు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? వారు వన్ సైడ్ 175 జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో క్యాండిడేట్ని అయితే చూడటం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నించున్నారని చెప్పి భావిస్తున్నారు ప్రతి ప్రజలు. ఎందుకని 175 నియోజకవర్గాల్లో జగన్ గారిని చూసి ఎందుకు ఓటేస్తారనుకుంటున్నారు మీరు? జగన్ గారు చేసిన పరిపాలన ఉందమ్మా. జగన్ గారు ఏదైతే చెప్పారో 100% హామీలు నెరవేర్చారు. చెప్పి చేసిన వాళ్ళల్లో ఉన్న గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారేనండి. ఎందుకంటే ప్రతి నాయకుడు ఇప్పుడు చంద్రబాబు గారు ఎన్నో మాటలు చెప్పారు, జరగలేదు. జగన్ గారు చెప్పిన మాట చెప్పినట్టు చేసుకుంటూ వచ్చారు. ప్రతి హామీ అమలు చేసిన వ్యక్తి మహానాయకుడు ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మేడం. అది అంతేకాకుండా అండి, ఇప్పుడు మైనారిటీలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఏదన్నా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి అసలు? నోర్లు పడిపోతాయి మేడం వాళ్ళకి ఆ మాట చెప్పినందుకు. ఎందుకంటే ముస్లిమ్స్ గురించే తీసుకున్నామంటే ముస్లిం గురించి 4% రిజర్వేషన్ మహానేత మహానాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వీళ్ళు కేవలం మేము అది చేసాం ఇది చేసాం జన్మభూమి కమిటీలు పెట్టుకొని వాళ్ళు సొంత వాళ్ళకి ఇచ్చుకున్నారు తప్ప సామాన్య ప్రజలకు ఏ మాత్రం చేయలేని పార్టీ ఏదైనా ఉందంటే టీడీపీ పార్టీ. ఆ టీడీపీ పార్టీకి జతగా తోక పార్టీ పవన్ కళ్యాణ్ అంట. ఆయన ఎందుకు వస్తున్నాడో, ఎందుకు వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ మేడం. ఇప్పుడు ఏం చేస్తున్నారో అంటున్నారు, కానీ ఆయన ఒక పార్టీ పెట్టి 10 ఏళ్ళు 13 ఏళ్ళు 14 ఏళ్ళు అవుతుందండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన కూడా పార్టీ పెట్టారు. మరి ఎందుకు ఆయన అసలు ఎమ్మెల్యే కూడా గెలవలేకపోతున్నారు? 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నిలబడితే 151 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. ఆయన ఒక్క స్థానమైనా గెలిచాడా? ఆయన కెపాసిటీ ఏంటో మీరు అప్పుడైనా అర్థం చేసుకోవాలి. ఈ క్వశ్చన్ మీరు నాకు అడిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ వాల్యూ మీద 151 స్థానాలు వచ్చినాయి. ఈ పవన్ కళ్యాణ్కి ఒక్క స్థానం కూడా ఏదో కష్టంగా ఆయన గెలవలేదు. పార్టీ పెట్టిన వ్యక్తి గెలవలేదంటే ఆయన గురించి ఇంకా మేము మాట్లాడాలి, ఆయన ఒక నాయకుడు అనుకొని మేము అనుకోవాలా మేడం? కానీ ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి వల్ల ఏపీ పాడైపోతుందని చెప్పేసి అంటున్నారు కదా. ఆయన సైకో అంటున్నారు, ఆయన గోండా అంటున్నారు. ఈసారి ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి, అదే నా లక్ష్యం అంటున్నారు. సీఎం అవటం కాదు నా లక్ష్యం అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. ఏపీ ప్రజలకు ఏదైనా మంచి జరగాలంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల అయిద్దని చెప్పేసి ఆయన చెప్తున్నారు కదా. గూండాలు సైకోలు అంతా వీళ్ళేనండి. తెలుగుదేశం పవన్ కళ్యాణ్ పార్టీ ఎవరైతే ఉందో జనసేన, ఆ జనసేన అంటే కూడా మనకు నోరు రావట్లేదండి. అదో పార్టీ, గెలవడు, ఏం చేయలేడు. అలాంటి వాడి గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్ మేడం. వీళ్ళు గూండాయుధం స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దేనికి పనికిరాని వ్యక్తి. మా పార్టీ ఏదైనా ఉంది అని ప్రజలు అనుకుంటున్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే పట్టం కడతారు. ఈసారి 175 స్థానాలు, 25 ఎంపీ స్థానాలు వాళ్ళంతా కైవసం చేసుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలిచింది మేడం. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు కనుక అధికారంలోకి వస్తే మైనారిటీలకి రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పేసి అని అంటున్నారంట. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో మైనారిటీలకి రిజర్వేషన్ ఉండాల్సిందే అని చెప్పేసి అని అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారండి మైనారిటీలంతా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మైనార్టీల పక్షపాతి. జగన్మోహన్ రెడ్డి మైనార్టీ గురించి ఎంతో ఆలోచించే వ్యక్తి. నా ప్రజల కోసం 4% రిజర్వేషన్ అలాగే ఉండిద్ది అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు మైనార్టీలు 4% కూడా తీసేస్తామనుకున్న పార్టీలో జత కలిపి వీళ్ళు ఉన్నారంటే వీళ్ళు మైనార్టీ ద్రోహిలు మేడం. వీళ్ళు మైనార్టీ ద్రోహిల పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు. మరి అంతేకాకుండా అండి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి. మొన్నే మేనిఫెస్టో వచ్చిందండి. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో కొత్త పథకాలు ఏమీ ఇస్తామని చెప్పలేదండి. ఉన్నమాటనే ఇంకొంచెం మెరుగ్గా ఇస్తామని చెప్పేసి చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు మహిళలకి పథకాల వర్షంలాగా అసలు అనేకమంది పథకాలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారండి. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఇస్తామంటున్నారు, బస్సులు ఫ్రీ అంటున్నారు. ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి నెలకు 1500 అంటున్నారు. పిల్లలుంటే పిల్లలందరికీ అమ్మఒడి అంటున్నారు. ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరికీ అమ్మఒడి అంటున్నారు. మరి మహిళలంతా ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసే అవకాశం ఉందంటారా? మేడం, ఇల్లుకి పక్కన స్థలం ఖాళీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఫ్లైట్ ఇస్తాను అంటారు. మీ ఇల్లు నిండే అంత బంగారం వేస్తాను అంటారు. ఎందుకంటే జరగని హామీలే కదా, ఈ నోటితో చెప్పేసేది వదిలేసేదే కదా. చెప్తే చెయ్యాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వేస్ట్ అయిన మాటలు చెప్పడం,
ప్రజల్ని మభ్యపెట్టడం ఆయనకు తెలియదు కాబట్టి ఏదైతే చేయగలడో అదే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన ఏముందండి, మీకు 10 కిలోలు బంగారం కావాలా, ఓటు వేసేయండి ఇచ్చేస్తాను, ప్లేస్ ఖాళీ ఉందా, ఫ్లైట్ దింపేస్తాను, ఇంట్లో మీ కొండలు ఉన్నాయా, ఎక్సలేటర్లో పెట్టేస్తాం, సింగపూర్ చేసేస్తానండి ఆయన. ఆంధ్రాని ఆంధ్రాగా ఉంచి మంచి చేస్తే బాగుంటుంది, కానీ సింగపూర్లు, జపాన్లు, జర్మన్లు మాకెందుకండి, వీళ్ళు చెయ్యరు కదా, అందుకే ఏదైనా చెప్పేస్తారు. కానీ ఆయన అలా అనట్లేదు కదండి. ఇప్పుడు హైదరాబాద్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఈసారి కూడా అంటే ఈసారి కనుక చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మళ్ళీ ఏపీని కూడా సేమ్ హైదరాబాద్ లాగా చేస్తామంటున్నారు, సింగపూర్ లాగా చేస్తామంటున్నారు, ఐటీ కంపెనీలు తీసుకొస్తామంటున్నారు, సంపద సృష్టిస్తామంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏపీ ఆస్తులంతా తాకట్టు పెడుతున్నారు అంటున్నారు, అప్పుల పాలు చేశారంటున్నారు కదండి. హైదరాబాద్ డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు కాదు, బాబు ఖర్జూరా నాయుడు కూడా కాదండి, రాజశేఖర రెడ్డి గారు చేశారండి హైదరాబాద్ డెవలపింగ్. వాళ్ళకి తెలియదేమో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ ఏం చేసింది రాజశేఖర రెడ్డి ఘనత. వాళ్ళు ఏదో రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని బతికే ఎదవలు కూడా ఈరోజు చంద్రబాబు చేశాడు, అది డెవలప్ చేశాడు, ఇది డెవలప్ చేశాడు. ఏంటండి డెవలప్ చేసింది ఆయన వల్ల ఏమీ కాదండి. ఆయన ముసలోడు అయిపోయాడు, ఆయన పార్టీ పనికిరాడు, ఇంకా పార్టీ ఆయన పక్కన తీసి పెట్టే రోజులు వచ్చినాయి చూడండి. ఇంకా మరి బాబు వస్తే జాబ్ వస్తుంది అంటున్నారండి. మరి ఈసారి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటున్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తామంటున్నారు. మరి నిరుద్యోగులు ఉన్నారంటారు అసలు ఏపీలో ఎక్కువ? బాబు వస్తే జాబ్ వచ్చింది అనే మాట కేవలం ఒక మనిషికి వచ్చిందండి జాబు, వాళ్ళ కొడుక్కి ఐటీ మినిస్టర్ చేసుకున్నాడు ఆయన, అంతే. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, నలుగురు షూరిటీ పెడితే కానీ జైల్లో నుంచి ఆయన రాలేదు బయటికి, ఆయన ఇంకోటి షూరిటీ ఏముంటాడండి? నలుగురు షూరిటీ పెడితే కానీ రాజమండ్రి జైలు నుంచి బయట రాని వ్యక్తి ఆయన, షూరిటీ గ్యారంటీ ఎందుకు మేడం వాళ్ళతో మనకి. సరేనండి. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి పిఠాపురంలో పోటీ చేస్తున్నారండి. గతంలో ఆయన 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారండి. మరి ఈసారి పిఠాపురంలో గెలుస్తారంటారా? మరి ఆయన కోసం క్యాంపెయినింగ్కి సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతో మంది వచ్చేసి ఆయనకి క్యాంపెయినింగ్ చేస్తున్నారు. వాళ్ళంతా షూటింగ్లు కూడా మానుకొని ఈ నెలంతా ఆయన కోసం కష్టపడి పనిచేస్తున్నామని చెప్తున్నారు కదండి. ఏపీ తెలంగాణ రెండు ఒకటై క్యాంపెయిన్ చేసిన వంగా గీత గారి ముందు పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు. ఎందుకనండి? ఎవరు నమ్ముతారండి పవన్ కళ్యాణ్ని? పూనకం వచ్చినట్టు తాగేసి ఆ వారాహ్యం లారీ ఉంచండి, అది ఎక్కేసి ఊగడం తప్ప ఆయన చేసేది ఏమీ లేదని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ ఎలాగో తెలిసింది. ఆయన ఏమీ చేయలేడు కాబట్టి ఆయన ఓటు వేయడం కూడా, ఓటు వేస్ట్ ఎవరు చేసుకుంటారు మేడం ఇవాళ ఉన్న రోజుల్లో? ఓటు అయితే ఎవరు వేస్ట్ చేసుకోలేరు. ఎందుకంటే ఈయనకు ఓటేస్తే మురిక్కాళ్ళు వేసేసినట్టేమో అని చెప్పి ఒక నిమిషం ఆలోచించి అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, మంచి ఎవరు చేస్తున్నారు, ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు, ప్రజాపక్షాన్ని నిలబడే వాళ్ళు ఎవరు, వాళ్ళకు ఓటేస్తారు. కానీ లారీలు ఎక్కేసి రోడ్ల మీద ఇలా అలా అని తిరిగే వాళ్ళు ఓటు ఎవరు వేయలేరు మేడం. మరి అంతేకాకుండా ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ అని చెప్పేసి ఒకటి వచ్చిందండి మొన్ననే. అది కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం జనాల ఆస్తులన్నీ లాగేసుకుంటున్నారు, భూములన్నీ అని చెప్పేసి అని అంటున్నారు. అదే అంటే మరి గతంలో ఈటీవీలోనే మరి ఇది మంచిదే అని చెప్పేసి కూడా ఈ చట్టం మంచిదే తీసుకురావడం అని చెప్పేసి అన్నారు కదండి. మరి ఇప్పుడు ఎందుకు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఇలా అంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే విషయాన్ని ప్రజల గురించి ఎంతో ఆలోచించి వాళ్ళకి మంచి జరిగేలాగా, వీళ్ళ ఆస్తి వేరే వాళ్ళు తీసుకుంటానికి అవకాశం లేకుండా చేసే మంచి పథకాన్ని కూడా వీళ్ళు ఎలాగో మేము ఓడిపోతున్నాం ఈ వంక చూపించైనా సరే మేము ఎలాగైనా గెలవాలని తప్పుడు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే మొత్తం ఒకటే గమనిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పినా నిన్ను నమ్మం బాబు అంటున్నారు. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏంటి, వైసీపీ కార్యకర్తలు అయితే ఏంటి, నాయకులు అయితే ఏంటి, మొత్తం 175కి 175 అని అంటున్నారండి. మరి 175కి 175 గెలుస్తారంటారా? మేడం నేను చెప్పేది ఒకటే మేడం, జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయనప్పుడు 151 స్థానాలు ఇచ్చారంటే, ఇచ్చిన 100 హామీల్లో 98 హామీలు నెరవేర్చినప్పుడు 175కి 175 మేము ఎలా కాదనుకోవాలి చెప్పండి మీరు? 100% 175 25 ఎంపీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది, ఇది ఖాయం.